హైవే మీదకెళ్తే టోల్స్ వసూలు అన్నటువంటిది ఆల్రెడీ జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్కన ఎదురు డబ్బులు ఇచ్చి వేయిస్తున్న రోడ్లలో 10 ఏళ్ల పాటు టోల్ వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. 2 లైన్ల రోడ్లకు కూడా టోల్ వసూలు చేయబోతున్నారంటూ సాక్షి రాసుకొచ్చింది. తొలి దశలో 7 రోడ్లలో వసూలుకి నిర్ణయం. 470 కిలోమీటర్ల రోడ్లకు టోల్ రూపంలో ఏడాదికి 96 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆశించినంత రాబోతే ఎదురిస్తామని కూడా చెప్పింది. ప్రజలు ఏ మేరకు స్పందిస్తారు? 2 వీలర్ దగ్గర, ఆటోల దగ్గర, ట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేయకపోతే కారులోళ్ళు పట్టించుకోరు. ఇంకోటి మనం చెప్పడానికి కూడా మన చేతిలో మీడియా ఉంది కదా, టోల్ వసూలు చేస్తేనేమో కేంద్ర ప్రభుత్వాన్ని, వసూలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేస్తారు కదా. కాబట్టి ఏముండదు. ఈ కారులోళ్ళు పట్టించుకోరు. ముందు రోడ్డు బాగుంటే చాలు అనుకుంటారు. కాబట్టి ఆ ధైర్యంతోనే టోల్ వసూలుకి దిగినట్టున్నారు. ఒకటే గుర్తు, రోడ్డు వేయండి, ఆ టోల్ వసూలు చేసుకోండి, కానీ 2 వీలర్ వాళ్ళ దగ్గర, ఆటోల వాళ్ళ దగ్గర, ట్రాక్టర్ల వాళ్ళ దగ్గర మాత్రం వసూలు చేయొద్దు. అలా వసూలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు వస్తుంది.